బాబాయ్ మటన్ చికెన్ తీసుకురావడానికి ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ పట్టింది. టైం అట్లా చెయ్యి, ఎట్లా నేను చెప్పినట్టు చెయ్యి, అది మీ వీడియో కూడా పెట్టు. ఓకే, మస్తు హిట్ అవుతుంది. చికెన్ కర్రీ తినదంట, అంటే గ్రేవీలా ఉంటుంది తినదంట. సో అందుకే ఫ్రై చేసిన. మరి హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారో కమెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి. నేను బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. దిస్ ఈస్ కల్పన పన్నం. వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్పన ముచ్చట్లు. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. నేను న్యూ వ్లాగ్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ ఇదైతే ప్రజెంట్ నా స్పైసెస్ బాక్స్ అనమాట. మసాలాలు ఉంటాయి కదా, సో వాటన్నిటిని నేను ఇలా అరేంజ్ చేసేసుకున్నాను. యాక్చువల్గా ఇవన్నీ డిఫరెంట్. ఇది కింద ఎల్లో కలర్ ఉన్న బాక్స్ వేరు, లోపల పెట్టిన కప్స్ వేరే దేనికో వచ్చిందనమాట ఒక ప్రోడక్ట్స్కి. సో అది ఇలా సెట్ చేసేసి పెట్టేసుకున్నాను అనమాట. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క మసాలాలు వేసుకున్నా. సో అలా ఈజీగా ఉంటుంది మనం తీసుకొని వేసుకోవడానికి. అండ్ ఇప్పుడైతే నేను కొంచెం ఫాస్ట్గా కుక్ చేసేస్తున్నా. అండ్ అదే మన తమిళ చూసారు కదా, ఈ వ్లాగ్ వచ్చేసి మా ఫ్రెండ్ శిల్ప వాళ్ళు లంచ్కి వస్తున్నారు. సో దాని తర్వాత మేము ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నాం అనమాట. బిజినెస్ ఇంటర్వ్యూ, ఫస్ట్ బిజినెస్ ఇంటర్వ్యూ మాది. చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్గా దీనికి ఒక 1 వీక్ ముందు నుంచే షెడ్యూల్ అవుతుంది, క్యాన్సిల్ అవుతుంది. సో అలా మేము ఏది రివీల్ చేయలేదు అండ్ ఎవరికి కూడా చెప్పలేదు. ఎందుకులే అనవసరంగా చెప్పడం, ఊరికి క్యాన్సిల్ అవ్వడం, ఇదంతా బాధగా ఉంది కదా అనేసి. అండ్ నాకంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది. మా ఫ్రెండ్ శిల్పాకి కొంచెం నర్వస్ అనమాట, అంటే ఫస్ట్ టైం కదా, ఏంటి డైరెక్ట్గా ఇట్లా ఇంటర్వ్యూలో మాట్లాడడం అది అనేసి. సో మేము ఎవరికి చెప్పలేదు, జస్ట్ మా ఇంట్లో మట్టుకే మేము అనుకున్నాము. అండ్ ఏంటంటే ఇది మార్నింగ్ ఉండే యాక్చువల్గా షెడ్యూల్, మార్నింగ్ 10 or 11 o'clock ఉండే. సో మేము అనుకున్నామంటే మార్నింగ్ జస్ట్ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేసేసి బయటకు వెళ్ళి అది కంప్లీట్ అయ్యాక రిటర్న్లో లంచ్ చేసి వద్దాము అని అనుకున్నాము. బట్ సడన్ ముందు రోజు నైట్ క్యాన్సిల్ అయ్యి ఉండే. అది ఏంటంటే ఈవినింగ్కి పోస్ట్ పోన్ అయింది. సో వాళ్ళు కరెక్ట్ టైంకి రావడం ఎందుకులే అనేసి సో నేనే లంచ్కి ఇన్వైట్ చేశాను. ఎందుకంటే శిల్ప అండ్ అన్నయ్య ఒకసారి వచ్చారు, బట్ అప్పుడు సడన్గా వెళ్ళిపోయారు అనమాట. ఒక 10-15 minutes ఉండి, నేను ఎప్పుడు వాళ్ళ ఇంట్లో వెళ్ళి భోజనం చేస్తాను కానీ మా ఇంట్లో ఎప్పుడు భోజనం చేయలే. సరే ఇప్పుడు అందరం వస్తున్నాం కదా, అందరం కలిసి మంచిగా లంచ్ తిందాము అనేసి ప్లాన్ చేసాం అనమాట. నైట్ అప్పటికప్పుడు అనుకున్నది. సో అందుకే లేవడమే కొంచెం మార్నింగ్ లేచిన, అండ్ దట్టు వీకెండ్ కదా. ఇప్పుడైతే అంటే వెళ్ళి తీసుకురావాలి కదా మీట్. సో ముందైతే టీ తాగేసి బయటకు వెళ్దాము అనేసి. మటన్ చికెన్ తీసుకురావడానికి ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ పట్టరే, కానీ వెయిటింగ్ మామూలు వెయిటింగ్ కాదు. ఇది నా బాధ. అంటే వెళ్ళని కాదు, మామూలుగా ఇంట్లో మగవాళ్ళు అబ్బాయిలు అట్లా ఉంటే మంచిగా వాళ్ళు తీసుకొస్తారు. వాళ్ళు వచ్చేసరికి మనం అన్నీ రెడీ చేసుకొని వంట చేసేస్తాము. నేనే వెళ్ళి తీసుకురావాలి, నేనే వంట చేయాలి. ఓకే తీసుకురావడం ఇబ్బంది కాదు, కానీ అక్కడ అంతా బాయ్సే ఉంటారు, మొత్తం బాయ్సే ఉంటారు, వెయిటింగ్ చేయాలి. కొంచెం కోపం వస్తుంది. అప్పటికే చూసి ఓకే అమ్మాయిలు ఎవరైనా వచ్చి వెంటనే కట్ చేసి ఇస్తారు. థ్యాంక్ గాడ్ పాతింట్లోనైతే ఒకటే దగ్గర తీసుకొచ్చేదాన్ని. సో నాకు అట్లా అలవాటు అనమాట. సో ఆ అబ్బాయి ఏం చేసేవాడు అన్నట్టు నేను వెళ్ళగానే ఎంతమంది ముంగట ఉన్నా కూడా ఫస్ట్ నాకే కొట్టించేసి ఇచ్చేవాడు అనమాట. ఇక్కడ కొత్త ప్లేస్ కదా, కొంచెం అలవాటు కావడానికి టైం పడుతుంది నాకు అండ్ వాళ్ళకు కూడా. అది ఇప్పుడైతే తీసుకొచ్చిన మటన్ చికెన్ ఒకటే దగ్గర తీసుకొచ్చేసిన. ఇప్పుడు వండాలి, ప్రాసెస్ అదంతా. నిజంగా మీట్ కోసము అబ్బాయిలు వెళ్తే ఒకలాగా ఉంటుంది, అమ్మాయిలు వెళ్తే ఒకలాగా ఉంటుంది. అంతకుముందు పాత ఇంట్లో ఉన్నప్పుడు అంటే ఆ భయ్యకు ఒక 2-3 times చెప్పాను. సో ముందు ఎంతమంది ఉన్నా కూడా నాకు ఎలా కావాలంటే అలా అతనే కొట్టించేవాడు అనమాట. ఇక్కడనేమో కొత్త ప్లేస్ కదా, ఫుల్ జనాలు ఉండే. యాక్చువల్గా ఏంటంటే మా ఇంటి దగ్గర చికెన్ షాప్స్ చాలా ఉండే, మటన్ షాప్స్ తక్కువ ఉన్నాయి అనమాట. సో దాని గురించి వెతుక్కుంటూ కొంచెం ఆల్మోస్ట్ దూరమే వెళ్ళిపోయాను. బట్ ఏంటంటే నాకు 2 ఒక దగ్గర ఉంటే బెటర్ కదా అనేసి అనుకున్నా. ఫుల్ జనాలు ఉన్నారు. సో నేను బ్యాక్ సైడ్ ఇట్లా ఉండేసరికి పాపం వాళ్ళు ఇట్లా పెద్దగా కొట్టించేసేసారనమాట. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత వాటిని నేనేం కట్ చేయాలనేసి ఇంకా అలానే కుక్ చేసేస్తున్నా. అండ్ మీన్ వైల్ శ్రీయుకి
ఎగ్జామ్స్ అయిపోయినాయి కానీ ఇంకా మధ్య మధ్యలో డిక్టేషన్స్ అట్లా చిన్న చిన్న ఎగ్జామ్స్ జరుగుతుంటాయి కదా, పార్టిసిపెంట్స్ అట్లాంటివి జరుగుతున్నాయి అనమాట. సో ఈ రోజైతే కంప్లీట్గా అనిల్కి అప్పచెప్పేసిన, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పుడే 10 అయిపోయింది. సో తనతో కూర్చుంటే ఇంకా కష్టము, అండ్ మళ్ళీ ఎట్లాగో అక్కడికి బయటకు వెళ్ళాలి కదా, వచ్చరికి నైట్ అయిపోతుంది. సో మళ్ళీ ఇంకా నెక్స్ట్ అనేదే పెట్టుకోదు. నేను శ్రీయు హోంవర్క్ విషయంలోనైతే నెక్స్ట్ డే అనే ఆప్షన్ పెట్టుకోను. ఈరోజు నెక్స్ట్ డే హాలిడే ఉన్నా కూడా ఈరోజు స్కూల్ నుంచి వచ్చినాకనే ఫినిష్ చేపిస్తాను అనమాట. ఎందుకంటే చెప్పలేము ఆ రోజు ఎట్లుంటుంది ఏంది అనేది. మళ్ళీ దట్టు హాలిడే అనే ఒక మైండ్ సెట్లో ఉండిపోయి ఇంకాసేపు అయినాక అని వాళ్ళు కూడా లేజీగా చేస్తారనమాట. అందుకే కంప్లీట్గా చేసేస్తాను స్కూల్ నుంచి వచ్చినాక వెంటనే. సో అట్లా ఈరోజు నాకు కుదరలేదు, అందుకే నేను అనిల్కి అప్పచెప్పి అక్కడ హాల్లో కూర్చోబెట్టినా అనమాట. వాళ్ళకి జస్ట్ ఫర్ డిక్టేషన్ వర్డ్స్ ఉండే, అండ్ నేనేమో ఇంకా టకా కర్రీ చేస్తున్నాను. మా దాంట్లో ఎట్లుంటుందంటే మేము చికెన్ ఫ్రై అసలు తినమన్నమాట. ఎందుకు స్టార్టింగ్ నుంచి ఇంక అట్లనే అనమాట. మా ఇంట్లో గ్రేవీ ఖచ్చితంగా ఉండాలి అని తట్టు అనిల్కి కూడా అట్లా ఫ్రైస్ కంటే మా ఇంట్లో అందరికీ గ్రేవీస్ అంటేనే ఎక్కువ ఇష్టము. సో అప్పుడు చేసే రాలేదన్నమాట, అవకాశం రాలేదు. ఫస్ట్ టైం అండ్ శిల్పకి అస్సలు గ్రేవీ ఇష్టం ఉండదు, ఫ్రై ఇష్టపడతాను అనమాట తను. సో దాని గురించి ఒక 2-3 వీడియోలు చూసారనమాట ఎట్లా చేయాలి ఏంటి అనేసి. అప్పటికప్పుడు చూసి ఇప్పుడు ఒక సైడ్ చికెన్ ఒక సైడ్ మటన్ అట్లా చేస్తున్నాను. అండ్ మా సైడ్ కూడా అంటే మా సైడ్ అంటే అట్లనే కాదు, ఎవరి ఇష్టాలు వాళ్ళవి. మామూలుగా కొందరు ఎవ్రీడే సండే కానీ మామూలుగా మీట్ వండుకున్నప్పుడు, నాన్ వెజ్ వండుకున్నప్పుడు ఖచ్చితంగా బగారా వండుకుంటారు. మా దాంట్లోనైతే మేము అట్లా వండుకుని నార్మల్గా మా సైడ్ ఎక్కువ ఏంటంటే పూరి ప్రిఫర్ చేస్తారనమాట. పూరి లేదు వడలు అట్లా వైట్ రైస్ అంతే. కాకపోతే ఇంకా ఇక్కడ నేను ఇప్పుడు నా సర్కిల్లో నా ఫ్రెండ్స్ని చూస్తున్నాను అనమాట, ఖచ్చితంగా బగారా వండుతారని. సో అట్లనే యాక్చువల్గా శిల్ప ముందే చెప్పింది, నువ్వు అవన్నీ హెడేక్స్ ఏం పెట్టుకోకు, జస్ట్ ఖాళీ ఒక చికెన్ ఫ్రై చేయి, పప్పు వేయి అని చెప్పింది అనమాట. కాకపోతే ఇంకా ఫస్ట్ టైం వస్తున్నారు, యాక్చువల్గా ఎప్పుడు ఇట్లాంటి ఛాన్స్ వచ్చినప్పుడు వదులుకోవద్దు కదా, ఇంకా మళ్ళీ వస్తుందో రాదో తెలీదు. ఇంత స్పెషల్గా మళ్ళీ వండడం అట్లా అనేసి ఇంకా నేనే వండుతున్నా అనమాట. ఎంత అనిల్ కప్ప చెప్పినా మధ్య మధ్యలో మా శ్రీయు రావడము, దానికి అంటే ఏదో కరెక్షన్ చేయడము అట్లాంటివి చేస్తూనే ఉంటాను అనమాట. ఫాస్ట్గా వండేస్తున్నా నేను. లాస్ట్ టైం ఒక వ్లాగ్ పెట్టాను, అంటే ఇంట్లో ఇలా వర్క్ అంతా చేసుకొని దెన్ బిజినెస్ స్టోర్కి వెళ్ళి ఎలా ఉంటుంది అనేసి. దానికి అది చూసి కూడా చాలామంది ఇంకా హోమ్ టూర్ చేయండి అని అంటున్నారనమాట. ఇంకా ప్రాపర్గా ఆర్గనైజ్ చేయలేదండి నేను, కొంచెం టైం పడుతుంది దానికి. నాకు అవన్నీ కంప్లీట్గా ఆర్గనైజ్ చేసిన తర్వాతనే తీస్తా అనేసి అనుకుంటున్నా. అండ్ ఇంకా కొంచెం నెక్స్ట్ కూడా కొన్ని ఐటమ్స్ తీసుకోవాలనుకుంటున్నా, అవి ఏంటనేది కూడా నేను నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను మీకు. ఎప్పటి నుంచో కాదండి, చాలా ఇయర్స్ నుంచి, నా మ్యారేజ్ అయినప్పటి నుంచి ఆల్మోస్ట్ 10-11 ఇయర్స్ నుంచి అసలు ఇంట్లో ఉండే మినిమమ్ ఐటమ్స్ కూడా లేవన్నమాట. ఎందుకు అంత తీసుకునే ఇంట్రెస్ట్ రాలేదు. అండ్ దట్టు అనిల్కి కూడా పెద్ద ఏం ఇంట్రెస్ట్ ఉండదు, లైక్ ఇంట్లో ఇవి ఉండాలి అవి ఉండాలి అని తనకి అంత ఎట్లేముండదు. సో దాని ద్వారా నేను కూడా ఇంకా లైట్ తీసేసుకున్నా. బట్ ఇప్పుడు అట్లా కుదరదు అనేసి నేను ఫిక్స్ అయిపోయి అసలు మినిమం ఉండాల్సినవి తీసుకోవాలని, సో వాటి కోసం కొంచెం సేవింగ్స్ కూడా చేస్తున్నాం అనమాట. అవన్నీ సెట్ అయ్యాక హోమ్ టూర్ చేద్దామని ప్లాన్లో ఉన్నా. అండ్ శిల్ప వాళ్ళ హోమ్ టూర్ కూడా చేయాలని అడిగితే చాలామంది చేయండి అని అన్నారు. బట్ అట్లా ఏం లేదు, చూస్తాను. తను కూడా మంచిగా ఆర్గనైజ్ చేశాక తీసుకుందాం అనేసి. ఇప్పుడైతే రైతా నా ఫేవరెట్ అండి. అసలు మేము చెప్పడం మర్చిపోయాను, చాలా తక్కువ మేము నాన్ వెజ్ తినడం, అందులోనూ మటన్ అస్సలే తినము. అనిల్ అసలు తినకూడదు అనమాట. పెద్దగా ఏం ఇంట్రెస్ట్ ఉండదు. ఎప్పుడో ఒకసారి చికెన్ తెచ్చుకుంటాం మేము మంత్లీలో, నాకు తెలిసి హార్డ్లీ 2 times తెచ్చుకుంటామని అనుకుంటా. కాకపోతే రైతా నా ఫేవరెట్, చాలా ఇష్టము. అండ్ శ్రీయుకి కూడా చాలా ఇష్టం అనమాట. సో రైతా కొంచెం స్పెషల్గా చేద్దామని. యాక్చువల్గా కీర ఉండే పాడైపోయింది చూసరికి ఫ్రిడ్జ్లో. సో అందుకే క్యారెట్, కొత్తిమీర అండ్ కొంచెం పచ్చిమిర్చి, ఆనియన్, సాల్ట్ వేసేసి చేశారనమాట. ఆల్మోస్ట్ అయిపోవడానికి వస్తుంది. స్నానం కూడా చేయలేదు, అందుకే ఇదంతా చేసినాక ఫ్రెష్గా బాత్ చేద్దామనేసి. అండ్ ఫస్ట్ టైం నేను చికెన్ ఫ్రై, శిల్ప చికెన్ కర్రీ తినదంట, అంటే గ్రేవీలా ఉంటుంది తినదంట. సో అందుకే ఫ్రై చేసిన, నేను ఎప్పుడు చేయలేదు, మామూలుగా చేసిన. అండ్ ఏమేమి చేసిన అవుతున్నాయి, కొన్ని అయిపోయినాయి చూపిస్తాను. బగారా అవుతుంది. మాకు పెద్ద స్పెషల్గా నాన్ వెజ్ చేసుకున్నప్పుడల్లా బగారా చేసుకోవాలని ఏం లేదు. మామూలుగా కొంచెం హైదరాబాదీ వాళ్ళైతే బాగా ఇష్టపడతారు. నాన్ వెజ్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా బగారా. చికెన్ ఫ్రై ఇలా చేశాను, ఎలా ఉంటుందేమో తెలియదు. అండ్ మై ఫేవరెట్
అయ్యో సారీ రైతా, ఆనియన్, కొత్తిమీర, సారీ ఆనియన్, కొత్తిమీర, క్యారెట్ తురిమిన అనమాట అది. అండ్ ఇది వచ్చేసి మటన్కి కొత్తిమీర కట్ చేసి పెట్టిన. అండ్ ఏంది వేదాంష్కి శిల్ప వాళ్ళ బాబుకి పప్పు ఇట్లా పల్చగా చేస్తాను అనమాట. పల్చగా చేస్తేనే తింటాడు వాడు. పప్పు చేస్తున్నా, పెసరపప్పు. అండ్ ఇది వచ్చేసి మన మటన్ అవుతుంది, ఇప్పుడే విజిల్ అయిపోయింది. ఇది ఫుల్ ప్లేట్ పెట్టేస్తే పొంగొస్తుంది. ఇక్కడ హోల్ ఉన్నా కూడా పొంగొస్తుంది. అందుకే నేను ఏం చేస్తాను అంటే ఇట్లా ఆఫ్ పెడతాను అనమాట. ఆఫ్ పెట్టిన అప్పుడప్పుడు పొంగొస్తుంది. కొంచెం మనం ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకుంటే ఏం పొంగరాదు. అది ఫుల్ గిన్నె యాక్చువల్గా ఇందులో వేసిన, ఇందులో విజిల్స్ రాలేదు, మళ్ళీ అందులోకి షిఫ్ట్ చేసిన అనమాట. ఇది నాన్ వెజ్ కుక్కరు, అదేమో వెజ్ కుక్కర్, కానీ తప్పది ఇప్పుడు ఉడకట్లేదు అనేసి చేసిన. ఇదంతా చెత్త ఎండిపోయింది. సో అది మా సండే శిల్ప వాళ్ళు వచ్చినప్పుడు స్పెషల్. శిల్ప అంటే వాళ్ళు వచ్చిన చెప్పు, ఏం తెచ్చారు? ఇంకా పోమోగ్రానైట్. తమ్ముడేడి ఫస్ట్ పిల్లలకు పెట్టిన తర్వాత నెక్స్ట్ మేము తినడానికి ఎట్లుంటుందో ఏమో. శిల్ప మస్తు మంచిగా వండుతుంది, నిజంగా వండుతుంది. చెప్తాం మేము అట్లే. ఓకేనా? ఉడికిందా? ఉడికింది మంచిగా. శిల్ప ఏమో చికెన్ ఫ్రై ఎట్లనే వేస్తుందంట. నేను కొంచెం వెరైటీ చేసిన. నెక్స్ట్ టైం అట్లా చెయ్యి, ఎట్లా నేను చెప్పినట్టు చెయ్యి. అది మీ వీడియో కూడా పెట్టు. ఓకే, మస్తు హిట్ అవుతుంది. కొంచెం చెప్పారు ప్రాసెస్. ఏం లేదు, చికెన్ డైరెక్ట్ ఆయిల్లో ఫ్రై చేస్తే మీరు ఎంతసేపు పెట్టినా అది పీస్ అనేది గట్టిగా అవుతుంది. అట్లా కాకుండా మనం వాష్ చేయగానే చికెన్ ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా కలిపేసి వాటర్ పోయొద్దు. అట్లనే డైరెక్ట్ స్టవ్ మీద పెడితే దాంట్లోనే వాటర్ వచ్చి బాయిల్ అవుతుంది అనమాట. కొంచెం బాయిల్ అయిన అంతలోపు మనం ఇంకొక దాంట్లో పచ్చిమిర్చి, ఆనియన్ ఇవి మంచిగా ఫ్రై ఇది ఫ్రై చేసేటప్పుడు చేసిన తర్వాత ఫ్రై అయినాక కొంచెం వాటర్ కూడా ఉంటాయి చికెన్లో, బాయిల్ అది వస్తుంది కదా, దాంతో పాటు వేసి మంచిగా డ్రై అయ్యేంత వరకు ఫ్రై చేయి. పీస్ మెత్తగా ఉంటుంది, పైన క్రిస్పీ ఉంటుంది, లోపల సాఫ్ట్ ఉంటుంది. ఎంత తిన్నా తినాలనిపిస్తుంది. బాగుంటుంది. శ్రీయాన్సి మంచి ఇంట్రెస్టింగ్గా విన్నది. శ్రీ అయితే చాలా బాగుంది. నేను కొంచెం దీంట్లో కరేస్తా. ఓకే, శిల్ప చెప్పినట్టు నెక్స్ట్ టైం నేను ఖచ్చితంగా ట్రై చేస్తా చికెన్ ఫ్రై అనేది. సో అది కూడా షూట్ చేస్తా, చూద్దాం. అంటే నేను చేసిన ప్రాసెస్ డిఫరెంట్. నార్మల్గా చికెన్ కర్రీ వండినట్టే వండేసాను అనమాట. సో దాన్ని ఎక్కువ ఫ్రై చేశాను. యాక్చువల్లీ అట్లా బాయిల్ చేస్తారని కూడా తెలియదు. మామూలుగా బిర్యానీస్కి చేస్తారని ఐడియా ఉంది, కానీ ఇట్లా చేస్తారని తెలీదు. మీరు కూడా శిల్ప చెప్పినట్టు ఎవరైనా చికెన్ ఫ్రై చేస్తే డెఫినెట్గా కమెంట్ చేయండి. అండ్ ఇప్పుడైతే మేము అందరం కలిసి తినేసాం అనమాట. అది కంప్లీట్గా షూట్ చేయలేదు, ఎందుకంటే కొంచెం ప్రైవసీ అంటే అందరికి ఇట్లా వీడియోస్లో కనిపించాలి అలా అని కొందరికి ఇష్టం ఉంటుంది కదా. సో అలా అనేసి తీయలేదన్నమాట. అండ్ ఫస్ట్ పిల్లలకి ఇద్దరికి తినిపించేసాము. వీడు శిల్ప వాళ్ళ బాబు అనమాట, వేదు. శ్రీయాన్సి అల్లరి చేస్తాడంటే 100 రేట్లు వాడు ఎక్కువ ఉన్నాడు అనమాట. వాడు చేసేసరికి ఇంకా శ్రీ అవుతుందా, అది కూడా అసలు నార్మల్ రచ్చ చేయలేదు, బాగా ఆడుకున్నారనమాట. వాడు ఒక దగ్గర కాన్స్టెంట్గా ఉన్నాడు. వాడు మొత్తం మా ఇల్లంతా స్కాన్ చేసేసిండు, ఎక్కడ ఏముంటాయి ఏంటి అనేది. అంత మెమొరీ పవర్ అన్నట్టు వానికి. సో బాగానే ఆడుకున్నాడు, అంటే అడ్జస్ట్ కాడేమో అని అనుకున్నాం, కానీ బాగానే ఆడుకున్నాడు. ఇక శ్రీయాన్స్కి కొంచెం ఎవరైనా ఇంటికి వస్తే ఉంటుంది కదా, పిల్లలు అసలు చేంజ్ అయిపోతారు. మనం ఒకరింటికి వెళ్ళినా మన ఇంటికి ఎవరైనా వచ్చినా. ఇదైతే అంటే విత్ ఇన్ ఫ్యామిలీ కాకుండా ఇలా లంచ్కి రావడం అనేది ఫస్ట్ టైం. అప్పుడెప్పుడు మేము పాతింట్లో ఉన్నప్పుడు అనిల్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు వచ్చిండే, ఒకసారి నా ఫ్రెండ్ వాళ్ళు వచ్చిండే, అంతే తప్పించి అసలు ఇంకెవ్వరూ మేము వెళ్ళాము. ఎక్కువ మా ఇంటికి ఎవరు రావట్లేదు, బట్ అవుట్ సైడ్ అంటే బయట వాళ్ళు ఫ్యామిలీ అత్తయ్య మామయ్య వాళ్ళు మమ్మీ డాడీ వాళ్ళు కాకుండా రావడం అనేది. అండ్ కొత్త ఇంటికి, అది కూడా కొత్త ఇంటికి ఫస్ట్ టైం మా పేరెంట్స్ అత్తయ్య వాళ్ళు తర్వాత శిల్ప వాళ్ళు వచ్చారనమాట. ఇంకా ఇప్పుడైతే మేము రెడీ అవుతున్నాము. చెప్పాను కదా బిజినెస్ ఇంటర్వ్యూ అనేసి. దీని గురించి చెప్పాలంటే
యాక్చువల్గా ఒక 1-2-3 months ముందే మాకు వేరే ఛానల్ నుంచి వచ్చినాయి అనమాట, లైక్ ఇట్లా ఉమెన్ బిజినెస్ దాని గురించి ఇంటర్వ్యూస్ అనేసి. బట్ మేము ఒకటి పెట్టుకున్నాం అనమాట, ఒక గోల్ పెట్టుకున్నాం, లైక్ ఇంతవరకు రీచ్ అవ్వాలి, ఇంకా మనం ఇంకా ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలి అది అనేసి కొంచెం మేము డిస్కషన్ చేస్తుండే. దాని తర్వాత వెళ్తే బాగుంటుందేమో, అట్లీస్ట్ ఇంకొకరికి చెప్పడానికి బాగుంటుంది కదా, మేము మా అప్ అండ్ డౌన్స్ ఏంటి, అసలు ఎట్లా స్టార్ట్ చేసినాం ఏంటి, ఇప్పుడు ఎలా ఉంది అది దాని గురించి. సో దానివల్ల డిలే అయిపోయింది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మా ఫస్ట్ బిజినెస్ ఇంటర్వ్యూ అనేది సుమన్ టీవీ ద్వారా ఆల్రెడీ నిన్ననే రిలీజ్ అయిపోయింది అనమాట, ఈవినింగ్. యాక్చువల్గా వ్లాగ్ దాని తర్వాతనే పెడదాం అనుకున్నా, అందుకే ఈరోజు పెట్టాను అనమాట. ఆ లింక్ కూడా కింద ఇస్తాను, డెఫినెట్గా చూడండి. అంటే ఇండియన్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ అనేది అసలు శిల్ప ఎలా స్టార్ట్ చేసింది, సో నేను ఎలా అందులో చేస్తున్నాను, ఏంటి అసలు ఎలా ఉంటుంది, దానికి ప్రాఫిట్స్ ఏంటి డౌన్ఫాల్స్ ఏంటి. ఎందుకంటే మనము ఏ పని చేసినా ఒకటేసారి సూపర్ హిట్ కాదు, దాని వెనకాల చాలా స్ట్రగుల్స్ ఉంటాయి, లాస్ ఉంటుంది ఏంటి. ఇంకా అందులోనూ అమ్మాయిలు కాబట్టి ఏడుపులు కూడా ఉంటాయి అన్నమాట. అంటే ఏదైనా అయితే కొంచెం బాధ అనిపించి ఏడ్చేస్తాం కదా, అంటే మనం ఏదో గట్టిగా లైక్ ఇంట్లో సపోర్ట్ ఉంటే ఇంకా బెటర్, లేకుంటే కూడా వాళ్ళని కొంతమంది ఎదిరించి నేను చేయగలుగుతాను అనుకొని బయటకు వచ్చి చేసే వాళ్ళకి సడన్గా ఏదైనా డౌన్స్ అయ్యి ఏదైనా లాస్ అయితే కూడా చాలా బాధగా అనిపించి ఏడుస్తుంటారు కదా. సో అట్లాంటివన్నీ మేము ఆ ఇంటర్వ్యూలో షేర్ చేయబోతున్నాం అనమాట. సో ఫైనల్ అయితే అనిల్ రానని చెప్పాడు. సో మేము స్టార్ట్ అయిపోయాము, ఇక్కడ నుంచి జూబ్లీ హిల్స్కి వెళ్ళాలి. చెప్పాము కదా, యాక్చువల్గా మార్నింగ్ షెడ్యూల్ ఉండే, బట్ లేట్ అవ్వడం వల్ల ఇది ఈవినింగ్ అయింది. మేము వెళ్ళేసరికి ఇంకా లేట్ అయిపోయింది. ఫైనల్లీ అయితే ఇంటర్వ్యూ అంతా బాగైంది. నన్ను శిల్ప మాట్లాడనివ్వలేదు, తనే నర్వస్ అని అనేసి తనే ఎక్కువ మాట్లాడేసింది. అంటే తనది ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, లైక్ ఆల్మోస్ట్ ఒక 4 to 5 years నుంచి తన పేజ్ తన ఎలా స్టార్ట్ చేసింది ఏంటి అది అని. సో నాతో నన్ను ఎలా అప్రోచ్ అయింది, అసలు ఇప్పుడు ఏం చేస్తున్నాము, నెక్స్ట్ ఏంటి, అసలు ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టింది తను, నా పాత్ర ఎంత ఉంది అందులో. సో కంప్లీట్ తన జర్నీ అండ్ నేను యాడ్ అయ్యాక మా ఇద్దరి జర్నీ ఎలా ఉంది అదంతా కంప్లీట్గా మేము ఆ ఇంటర్వ్యూలో షేర్ చేస్తున్నాం అనమాట. నిజంగా చెప్తున్నా, వీఆర్ సో హ్యాపీ. ఎందుకంటే బయటకు కనిపించేదే కాదు, రీల్లో కనిపించే కాదు, రియల్గా ఎలా ఉంటుంది అనేది మన ఆల్రెడీ ఇండియన్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్ పేజీలో కూడా మేము చేసే వర్క్తో నుంచి ప్రతిదీ షేర్ చేస్తాము. సో ఇంటర్వ్యూలోనైతే ఇంకా కంప్లీట్గా మా ఎక్స్పీరియన్స్, అసలు ఎలా స్టార్ట్ చేసాము, ఎన్ని వచ్చినా కూడా దాన్ని ఎదుర్కొని అలానే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసాము అనేది చెప్పడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది. సో అది కూడా ఏంటంటే ముందు చాలా ఛానల్స్ వచ్చినా కూడా మేము సుమన్ టీవీకి ఎందుకు ఇచ్చాము ఆ ప్రియారిటీ అనేది కూడా ఆ ఇంటర్వ్యూలో షేర్ చేస్తున్నాం అనమాట. సో నేను ఆ లింక్ అనేది మన డిస్క్రిప్షన్లో ఇస్తాను, డెఫినెట్గా చూడండి. అక్కడ చూసి ఇక్కడ మన ఈ వీడియోకి కమెంట్ చేయండి, ఎందుకంటే నేను అక్కడి కమెంట్స్ నేను చెక్ చేయలేను. రిప్లైస్ కూడా ఇక్కడ మన ఛానల్లో మన వ్లాగ్కి రిప్లైస్ ఇస్తే ఇంకా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. సో ఇప్పటి వరకు మీరు ఇస్తున్న సపోర్ట్ కానీ బ్లెస్సింగ్స్ కానీ మంచి మంచి మెసేజెస్ కానీ అవన్నీ మాకు ఒక మంచి బూస్టప్ అనమాట. లైక్ నా పర్సనల్గా ఇన్స్టాగ్రామ్ పేజ్లో అండ్ ఇక్కడ యూట్యూబ్లో కూడా ఎంతోమంది బ్లెస్ చేశారు. రియల్గా అక్క మీరు ఒక మంచి స్టేజ్కి వస్తారు అక్క, ఇంత ఓపిక పడుతున్నారు కాబట్టి మీరు ఒక మంచి స్టేజ్లో లైక్ ఇట్లాంటి మెసేజ్లు ఎన్నో వచ్చినాయి. రియల్గా అవన్నీ నెరవేరినాయి ఏమో అని అనిపిస్తుంటుంది అన్నమాట నాకైతే. సో ఫైనల్గానైతే అయిపోయింది. సో మేము ఇంటికి వచ్చేసరికి కూడా నైట్ అయిపోయింది అనమాట. ఇంకా వాళ్ళు నైట్ వేరే ఒక వర్క్ ఉందని అనేసి నన్ను శ్రీయాన్సిని డ్రాప్ చేసేసి మళ్ళీ వాళ్ళు బ్యాక్ వెళ్ళిపోతున్నారు ఇంటికి. అండ్ మన పేజ్ అంటే మన ఇన్స్టాగ్రామ్ పేజీని అండ్ ఇండియన్ హ్యాండ్లూమ్స్ని ఫాలో అవని వాళ్ళు ఉంటే ఫాలో అవ్వండి. అండ్ నెక్స్ట్ ఇంకా మంచి అప్కమింగ్ సెట్స్ అయితే రాబోతున్నాయి. డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ ఇస్తాను, ఒక్కసారి డిస్క్రిప్షన్ చెక్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. కొంతమంది రెగ్యులర్గా చూస్తున్నా కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ఎందుకంటే నాకు వచ్చే వ్యూస్ని బట్టి నాకు తెలుస్తుంది అనమాట. అండ్ ఇందులో అల్గారిథమ్స్ ఉంటాయి కదా, సో దాన్ని బట్టి అర్థమైపోతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. 1 lakhకి ఎప్పుడు రీచ్ అవుతానో, ఎప్పుడు సిల్వర్ బటన్ నా చేతిలో అయినా పట్టుకుంటానా అనేసి ఇట్లా వెయిట్ చేస్తున్నాను అనమాట. సో అంటే ఇక్కడ నా పర్సనల్లోను అండ్ బిజినెస్లోను మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను, సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ. అండ్ ఇంకొక మంచి వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ ఎవ్రీవన్, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.